ఘటోత్కచుణ్ణి చంపడానికి మళ్ళీ నేను ఎంతో పరిశ్రమ చేసి చంపాలి. నీకొక్క మాటలో చెప్పాలంటే బావా, వీరొక రావణాసురుడే ఘటోత్కచుడు. అటువంటి వాడు చనిపోయాడు అంటే ఒకే ఒక్క కారణం, ఇంద్రుడి యొక్క శక్తి వలన మరణించాడు. రెండు ప్రయోజనములు ఒక్కసారి పూర్తయిపోయాయి. ఇటు ఘటోత్కచుడు పోయాడు, అటు కర్ణుడి చేతిలో శక్తి పోయింది. ఇంత గొప్ప సందర్భం జరిగితే, ధర్మం నిలబడితే, నాకు పని తగ్గిపోతే, నువ్వు బతికేస్తే నాకు ఆనందం కాకపోతే ఏముంటుంది? అందుకే పాంచజన్యం ఊదాను, పాట పాడాను, నృత్యం చేశాను, కౌగులించుకున్నాను, వెన్ను తట్టాను, తప్పేం బావా అని అడిగాడు. అమ్మ నాయనో మహానుభావా, నీకు తెలుస్తుంది తప్ప మాకెక్కడ తెలుస్తుందయా? నీ యొక్క లీలలో అమోఘములు కృష్ణ అని చెప్పి అర్జునుడు కూడా సంతోషించాడు. ఏది ఏమైనప్పటికీ ఒక మెరుపు ఘటోత్కచుడు. నిజంగా ధర్మాత్ములైనటువంటి పాండవులకి ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రమాదం వస్తుందని